నమస్కారం. ఐసీ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం క్రీడల వల్ల స్నేహభావం పెంపొందుతుందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. తాండూరు సిఐ కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన 3 మండలాల వాలీబాల్ క్రీడల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం ఇస్తాయన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సాలికామ భానయ్య, ఎంపీటీసీ సూరం రవీంద్రారెడ్డి, నాయకులు ఎండి ఈసా, కడారి రత్నాకర్ రావు, తాండూరు భీమిని ఎస్ఐలు సిహెచ్ కిరణ్ కుమార్, విజయ కుమార్, పిఈటి శ్రీనివాస్, కోచ్లు శంకర్, హనుమంతు, స్కోరర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ 2 రోజులు నిన్న ఇవాళ మన కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సిపి గారి ఉత్తర్వుల మేరకు కండక్ట్ చేసినాం. ఇందులో భాగంగా తాండూర్, కన్నెపల్లి అండ్ భీమిని 3 మండలాల స్థాయి టోర్నమెంట్ నిర్వహించినాం. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఏసీపీ గారికి మరియు తాండూర్ ఎస్ఐ గారికి, భీమిని ఎస్ఐ గారికి, ఇంకా మిగతా 2 ఎస్ఐలకు కూడా నమస్కారం. ముఖ్యంగా ప్లేయర్స్ అండ్ ఆడియన్స్కు మరీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత టైం వర్షం పడ్డా ఇక్కడనే ఉన్నారు, మీరంతా సంతోషం. అయితే స్పోర్ట్స్ మెన్ ఎప్పుడైనా కానీ ఎవరైనా స్పోర్ట్స్ మెన్ ఆడేటప్పుడు ఇన్వాల్వ్ అయి ఆడుతారో ఆ లైఫ్లో సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అతను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి ఆడుతారో ఆయనకు తెలియకుండా ఒక గురువు ఉంటాడు, ఆయన తెలియకుండానే ఆయన కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. దీనికి జాకెల్ చైను బాగా పక్కకు రాసుకుంటున్నట్టు ఒకే పంచిని 50 సార్లు ప్రాక్టీస్ చేయడంతో నాకు భయం, 10 పంచులను 10 సార్లు ప్రాక్టీస్ చేయడంతో నాకు భయం కాదని. ఎక్కువ పంచులను ఎక్కువసారి ప్రాక్టీస్ చేసుడు కాదు, ఒక్క పంచిని ఎక్కువసారి ప్రాక్టీస్ చేయడంతో భయం అనేది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక విలేజ్లో ఒక అతనికి బై బర్తే ఒక చెయ్యి ఉండదు. చెయ్యి ఉండకపోతే వాళ్ళ నాన్న ఇక అట్లే చదివిపిస్తూ అంటాడు. ఒకరోజు వాళ్ళ ఊర్లో కరాటా పోటీలు జరుగుతాయి. ఆ కరాటా పోటీలు చూడడానికి అబ్బాయి కూడా పోతాడు. పోయిన తర్వాత వచ్చి సాయంత్రం నేను కూడా కరాటే నేర్చుకుంటా మమ్మీ అని వాళ్ళ మమ్మీని అడుగుతాడు. మమ్మీని అడిగితే వాళ్ళ మమ్మీ ఆటోమేటిక్గా కరాటే నేర్చుకుంటా అని ఆటోమేటిక్గా ఎవరైనా ఫస్ట్ అమ్మని అడుగుతారు కాబట్టి అమ్మ దగ్గరికి పోతాడు. ఆ విషయం వాళ్ళ అమ్మ వాళ్ళ ఫాదర్ చెప్తుంది. అట్టెట్లా వీలవుతుంది, 2 చేతులలోనే కరాటాలు దెబ్బలు తింటాడు, ఒక చేతితో ఎట్లా నేర్చుకుంటాడు, అది సాధ్యం కాదని కొడుకు చెప్పలేక పంపకపోతే వాడు బాగా ఇబ్బంది పడతా అంటాడు. ఇక సరేనా భయ్, నువ్వు ఏడ నేర్చుకుంటావు పో, నేను ఫీజు కడతా అంటాడు. ఎక్కడికి పోయినా ఇతను రిజెక్ట్ చేస్తా అంటాడు. రిజెక్ట్ చేస్తా అంటే ఒక మాస్టర్ దగ్గర పోయి అస్సలు ఇంటికి పోడి, అక్కడనే ఉంటాడు. ఒక్క రోజు అంతా ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, 3 రోజులు ఉంటాడు. వాడిని చూడలేక మాస్టర్ సరే రమ్మని నేర్చుకోమని. పోడు నేను ఏం నేర్చుకోవాలో చెప్పంటాడు. ఓన్లీ ఒక పంచ్ చెప్తాడు, ఈ పంచ్ ప్రాక్టీస్ చేయంటాడు. రేపు వస్తాడు, అదే పంచ్ చెప్తాడు. అట్లా రోజు ఒక 1 వీక్, 15 డేస్, 20 డేస్ అవుతుంది. మిగతా వాళ్ళు నీకు నేర్పడానికి ఇష్టం లేక పంచ్ చెప్పిండ్రా భయ్, నువ్వు ఎన్ని రోజులు నేర్చుకున్నా ఏం రాదు అని చెప్తే మళ్ళీ పోయి అదే క్వశ్చన్ వేస్తాడు. నెల అయింది కదా, ఒకటే పంచ్ నేర్చుకున్నావు కదా, జస్ట్ 15 డేస్ తర్వాత ఒక టోర్నమెంట్ ఉంది. ఆ టోర్నమెంట్లో ఎవడైతే టాపర్ ఉంటాడో టాపర్ తోటి నీకు పోటీ ఉంటుంది, వానితోటి గెలిస్తే మిగతా నేర్పుతా అంటాడు. ఇది ఎక్కడ బాబురా బాయ్, అసలే ఆటే రాదంటే మళ్ళీ టాపర్ తోటి అంటాడని సరే అని చూద్దాం ఏమవుతుందో అని అర్థమైపోతాడు. పోయిన తర్వాత టోర్నమెంట్ నడుస్తూ ఉంటుంది. లాస్ట్కు టాపర్ ఒకడు ఫిక్స్ అవుతాడు, ఆయనతోటి పోటీ. వాడు నురికించి కొడతా అంటాడు. ఒక పంచి కొడితే ఇది మొత్తం కన్ను బ్లాక్ అయిపోతుంది, ఉన్నది ఒకటే కన్ను. ఇక డిసైడ్ చేస్తాడు, అటో ఇటో డిసైడ్ కావాలి నేను, లేకపోతే రేపటి ప్రాక్టీస్ ఉండదు, వాడు గట్టిగా కొడితే నేను చచ్చిపోతా. నేను బతకాలన్నా గెలవాలి, ఇంకోసారి మనం కోరుకున్నది రీచ్ కావాలన్నా నేను అన్ని కొట్టాల్సిందే అని కళ్ళు మూసుకొని ఆయన నేర్చుకున్న పంచుతోటి వాడి దగ్గర రాగానే కొడితే ఆడు నాకౌట్. ఇక దెబ్బ తిన్నోడు కింద పడిపోతాడు, లేవడిగా. అందరూ చప్పట్లు కొడుతూ అంటారు, ఏం జరిగిందని వీడు కళ్ళు మూసుకొని తెరుస్తూ చూస్తే వీడే విన్ను. అప్పుడు అర్థమవుతుంది, సార్ దగ్గర పోతాడు, గురువు దగ్గర. నేను ఎట్లా గెలిచినా, అసలు నేను గెలవడానికి ఆస్కారమే లేదు కదా అంటే, పిచ్చోనుగా ఒకటే పంచిని నీకంటే ఎక్కువ ఎవడు ప్రాక్టీస్ చేస్తాడు, ఇన్ని రోజులు 1.5 month ఒకటే పంచిని ప్రాక్టీస్ చేసినావు అంటే ఎంత పర్ఫెక్ట్ కొట్టగలుగుతావు, అది నీ పంచి పవరు అని చెప్తున్నాడు. ఎవరైనా మనం ఎదగాలంటే కరెక్ట్ గురువు ఉండాలి. మనం నేర్చుకున్న విద్య ఏది నేర్చుకుంటావో నీ కోర్టులో నువ్వు నేర్చుకున్న విద్య కోర్టు అంతా కొట్టే కెపాసిటీ రావాలి. వాలీబాల్ ప్లేయర్, షూటర్.
అప్పుడు ఎందుకు ఎవరైనా గేమ్ ఆడినప్పుడు ముందు గేమ్ చూస్తారు, ఎవరైతే ఏ ఎటు కొడతాడు, బి ఎటు కొడతాడు, ఎక్కడ బ్లాక్ పట్టాలి అని ముందే ఆ మ్యాచ్ ఆడేటోళ్ళని ఎస్టిమేషన్ వేస్తా అంటారు. ఆ ఎస్టిమేషన్ కూడా దొరకదు షూటర్. అప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఏరియాకి పోతావు. అర్థమైందా? ముఖ్యంగా ఇప్పుడు మనం ఉద్దేశం ఏంది, ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో పెట్టాల్సిన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు జనరేషన్ ఆటలు బంద్ చేసి సెల్లు పట్టుకొని టైంపాస్కు ఊరవతలు పోయి, ఒకప్పుడు కళ్ళు ముసలోళ్ళు తాగేది, ఇప్పుడు ముసలోళ్ళు దొరుకుతలేదు. ఎందుకు దొరుకుతలేదు అంటే